अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Computer Center Taj Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups, include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing. Admission started from 3 May. For information, contact 9440248412 or 7989917044. Admissions are open. मुझे हराने के लिए बीजेपी व बीआरएस ने एक होकर काम किया है, कांग्रेस महबूब नगर पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी। महबूब नगर कांग्रेसी पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी ने महबूब नगर के कांग्रेस पार्टी दफ्तर में मुनक़दा मीडियाल इजलास से खिताब करते हुए कहा कि मुझे हराने के लिए बीजेपी व बीआरएस ने एक होकर काम किया है। उनके हक़ में वोट देने वाले तमाम वोटर्स का शुक्रिया अदा किया। इंतखाबात के दौरान मैंने किए हुए वादों को रियासती हुकूमत की ताउन से पूरा करूँगा। कांग्रेस पार्टी अखलाकी तौर पर जीत गई। उन्होंने तमाम पार्टी के कायदीन व कारकुनों का भी शुक्रिया अदा किया। इस मौके पर महबूब नगर रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी, मक्थल रुकन असम्बली श्रीहरी, जिले परिषद चेयरमैन स्वर्णा सुधाकर रेड्डी, अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, म्युनिसिपल चेयरमैन आनंद गौर, टीपीसीसी तर्जुमान ज़हीर अख्तर के अलावा दीगर कांग्रेस कायदीन भी मौजूद थे। గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, వాకేటి శ్రీహరి ముదిరాజు గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకులు ఉబైదుల్లా కోత్వాల్ గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ పాషా గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు, జహీర్ అఖ్తర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్ ముదిరాజ్ గారు, చంద్రకుమార్ గౌడ్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, బెన్హర్ గారు పాల్గొంటున్నటువంటి ఈ పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అలానే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటో జర్నలిస్టులకు, కెమెరా పర్సన్స్కి, మీకు అందరికీ ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి స్వాగతం పలుకుతూ, లోక్సభ ఎన్నికలు ముగియడం జరిగింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలని అత్యంత పవిత్రంగా భావించి ఎన్నికల ఫలితాలను కూడా అదే విధంగా స్వీకరించేటువంటి నేపథ్యము, స్వీకరించేటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. స్వర్ణమ్మ గారు కూడా వారు స్వాగతం పలుకుతూ, మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసినటువంటి తరుణంలో నా కోసము, నా గెలుపు కోసము జనవరి 31 నాడు పాలమూరు న్యాయయాత్ర ప్రారంభిస్తే ఆనాటి నుంచి ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిద్ర ఆహారాలు కూడా లెక్క చేయకుండా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాక 6 శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి
చైర్మన్లు, డిసిసి అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల కార్యవర్గ సభ్యులు, ఇంకా ముఖ్యంగా బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, అలానే పైకి కనపడకుండా పనిచేసినటువంటి సోషల్ మీడియాకి చెందినటువంటి కార్యకర్త, చాలా కష్టపడి సోషల్ మీడియా వాళ్ళు పైకి ఎక్కడ కనపడకుండా సోషల్ మీడియాలో పనిచేయడం జరిగింది. పాత్రికేయులతో సమన్వయపరుస్తున్నటువంటి మీడియా కోఆర్డినేటర్స్ కానివ్వండి, మా బెన్హరన్న లాంటి మిగతా అంటే ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీడియా కోఆర్డినేటర్స్ అందరికీ, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీ అభిమానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ దాదాపు 6 నెలలు అత్యంత శ్రద్ధతోటి, అత్యంత చిత్తశుద్ధితోటి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది వంశీచంద్ర రెడ్డి కాదు, మేమే పోటీ చేస్తున్నాం అన్నట్టుగా అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వారి రుణం నాకు అవకాశం వచ్చినప్పుడల్లా తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు హామీ ఇస్తున్నాను. అలానే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న, అంటే ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి బలం మనందరికీ తెలిసిన విషయమే. ఓటు హక్కు వినియోగించుకున్న 12,21,748 మంది ఓటర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరీ ప్రత్యేకంగా ఈ 12,21,748 ఓటర్లలో మరీ ప్రత్యేకంగా నా మీద విశ్వాసంతో, నా మీద నమ్మకంతో, నేను గెలిస్తే వాళ్ళ ప్రతినిధిగా పార్లమెంట్లో ఉంటానని నా మీద నమ్మకంతో నన్ను విశ్వసించినటువంటి 3,136 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అలానే 5,06,147 మంది ఓటర్లందరికీ, 5,06,247 మంది ఓటర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా, అంటే నా మీద విశ్వాసంతో, నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంపీగా గెలిచినా గెలవకపోయినా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా నా పార్టీ, మా నాయకులు నాకు నేర్పించినారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పార్టీ, మా నాయకత్వం అండదండలతోటి కృషి చేస్తానని మహబూబ్ నగర్, పాలమూరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఎన్నికలకు ముందు, పోలింగ్ కన్నా ముందు, ప్రచారం ముగియే కన్నా ముందు మేమందరం కూడా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే మేము ఏమేం చేస్తామనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఎన్నికల్లో గెలవకపోయినా మాకు శక్తి ఉన్నంత వరకు ఖచ్చితంగా మేమేదైతే మేనిఫెస్టో విడుదల చేసినామో ఆ మేనిఫెస్టో వీలైనంత వరకు, మాకు శక్తి ఉన్నంత వరకు, ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసేవి కొన్ని ఉన్నాయి, వాటిలో కొన్ని లోకల్ బాడీస్ చేసేవి ఉన్నాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు పార్టీ సహకారంతో
రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు వీలైనంత వరకు రానున్న 5 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నము అత్యంత చిత్తశుద్ధితోటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళతో పాటు ఒక కార్యకర్తగా పనిచేస్తానని, పాలమూరు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ, నాకు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్క మీడియా ప్రతినిధి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, కెమెరా పర్సన్స్ కానివ్వండి, ఫోటో జర్నలిస్టులు కానివ్వండి, అంటే క్షేత్ర ఫీల్డ్లోకి వచ్చే మీరే కాకుండా మీ కార్యాలయాలలో పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి, మీ యాజమాన్యం వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ తరచూ కలుస్తుందాము, రాజకీయాలు మాట్లాడుకుంటుందాము. ఇవాళ ముఖ్యంగా నేను నా కోసం పనిచేసిన వాళ్ళకి, నా మీద విశ్వాసంతో ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ యొక్క పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి మిగతా రాజకీయాల్లోకి ఎక్కువ పోను. కానీ ఒక్కటే విషయం ఈ సందర్భంగా, ఎందుకంటే ఇవాళ చెప్పేది రేపు ఎల్లుండి చెప్తే కొన్ని విషయాలకు ప్రాధాన్యత పోతుంది. కాబట్టి నైతికంగా పాలమూరులో, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీదే విజయము. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ. పాలమూరును ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకున్నారు, గెలిపించిండ్రు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క అక్రమ బంధం వల్ల టెక్నికల్గా మహబూబ్ నగర్ లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ బంధం వల్ల వచ్చిన ఫలితంగా దీన్ని నేనే కాదు, నిష్ణాతులైనటువంటి రాజకీయ నిపుణులే కాదు, రాజకీయాలు అర్థం చేసుకోగలిగే, ఏమాత్రం కొంచెం రాజకీయాలల్లో అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫలితం బీఆర్ఎస్ బీజేపీ యొక్క అక్రమ బంధం యొక్క ఫలితంగా భావిస్తున్నారనే మాట తెలియజేస్తూ, నైతికంగా విజయం కాంగ్రెస్ పార్టీది. ఖచ్చితంగా మా బాధ్యతని, పాలమూరు ప్రజల పట్ల మాకున్నటువంటి బాధ్యతని 100% నెరవేరుస్తామని నేను హామీ ఇస్తూ, మళ్ళీ ఒకసారి ముగించే ముందు ఈ ఎన్నికల్లో అత్యంత కష్టపడ్డటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా, మక్తల్ వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారికి, నారాయణపేట పర్ణికారెడ్డి గారికి, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, దేవరకద్ర జిఎంఆర్ గారికి, జడ్చర్ల అనిరుద్ రెడ్డి గారికి, షాద్నగర్ వీర్లపల్లి శంకర్ గారికి, కొడంగల్లో క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గం మొత్తం బాధ్యత చూసేటువంటి తిరుపతి రెడ్డి గారి, యనమల తిరుపతి రెడ్డి గారికి, అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా ప్రతినిధులు, अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।